హలో ఎవ్రీవన్. హై ఫైబర్ లో కార్బ్స్ ఉన్న కాలీఫ్లవర్లో ఉండే కొలిన్ వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా రక్షణ కలిగిస్తుంది. కాలీఫ్లవర్లోని యాంటీ ఆక్సిడెంట్లు శారీరక మానసిక ఇబ్బందులను తొలగించి ఉత్సాహంగా ఉంచుతాయి. అంతేకాక కాలీఫ్లవర్లోని ఇండోల్ 3 కార్బినాల్ అనే స్టెరాల్ క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలీఫ్లవర్ను వివిధ రకాల వంటల్లో వాడటం మంచిది కదా. ఈరోజు రెగ్యులర్గా చేసే వంట కాక జిహ్వ చాపల్యాన్ని తగ్గించడానికి అప్పుడప్పుడు చేసుకొని తినే విధంగా కాలీఫ్లవర్ పకోడీ ఎలా తయారు చేయాలో వివరిస్తాను. చాలా సులభంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే 15 నిమిషాల్లో చేయవచ్చు. తయారీ విధానం: ముందు ఒక గిన్నెలో గోబీని బాయిల్ చేయడానికి వాటర్ని స్టవ్ మీద పెట్టి కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి వేడి నీటిలో 3 నిమిషాలు ఉంచి తీయాలి. మెత్తగా అవ్వకుండా చూసుకోండి. తరువాత చిల్లుల గిన్నెలోకి వడకట్టి చల్లారాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర మిరియాల పొడి కూడా వేయండి. ఇవి 2 ఆప్షనల్ మాత్రమే. ఇవన్నీ ముక్కలకు బాగా కలిపాక 1 స్పూన్ మైదా పిండి వేసుకొని ఎక్కువ మొత్తంలో కార్న్ఫ్లోర్ వేసి కాలీఫ్లవర్ కవర్ అయ్యేటట్లుగా మిక్స్ చేయాలి. నాకు 1 కప్ వరకు పట్టింది. గోబీ ఫ్లవర్ కనిపించకుండా మొత్తం పిండితో కవర్ అవ్వాలి. సో అవసరమైతే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ని వేసుకొని కలిపాక 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మన కాలీఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తే సరి. మంట పెద్ద మంట మీద చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసేస్తే సరి. మన కాలీఫ్లవర్ పకోడీ తయారు. చిన్న పిల్లలకైతే ఇలా టమోటా సాస్ వేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు, లేదా పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.